హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? నేనైతే మంచిగా ఉన్నా, మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజుటి మన బ్లాగ్ అయితే ఇంకా నా రొటీన్ బ్లాగుతో పాటు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయగానే హైప్ వస్తుంది. సో హైప్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ హైప్ చేసి అయితే మర్చిపోకూరి. ఇంకా ఈరోజు అయితే మేము ఇల్లు మొత్తము సామాన్ అన్నీ గదిరి బయట పెట్టేస్తున్నాము. బూజు అవన్నీ అయితే దులపాలి. ఎందుకు అనేది అయితే చెప్తా. సో ఫస్ట్ అయితే ఇంకా బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుందో మీకు చూపెట్టాలి కదా, అందుకోసమే ఈ వీడియో తీసిన. ఇదైతే సామాన్ అంతా సదరక ముందు, సో ఎక్కడున్న సామాన్ అక్కడనే ఉంది. సో సదరక ముందు ఇట్లుంది అన్నట్టు, ఇంకా సదిరిన తర్వాత ఎట్లుంటుంది అనేది అయితే ఈ వీడియో. ఎందుకు తీస్తున్నాం ఏమిటనేది అయితే చెప్తా. సో సట్టి కదా, సట్టిలోనైతే మల్లన్న బోనాలు ఉంటాయి మాకు. సో మల్లన్న దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక అందుకోసమే ఇల్లు అయితే క్లీనింగ్ చేస్తాం అన్నట్టు. ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది సట్టి స్టార్ట్ అయ్యి. అందరూ ఎప్పుడో బోనాలు కూడా తీసుకుర్రు, మాదే లేట్ అన్నట్టు. ఇంకా అందుకోసమే ఇంకా ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ చేసే ముందు ఇంకా లాస్ట్ ఇయర్ కట్టినవి ఉంటాయి కదా దోర్నపాకులు, సో మామిడాకులు అంటారు కదా, సో అవైతే తీసేస్తున్నాం అన్నట్టు. ఇక 1 ఇయర్కి ఒకసారి, ఈ ఇయర్ కట్టినామంటే మళ్ళీ 1 ఇయర్ దాకా అట్లనే ఉంటాయి అన్నట్టు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ బోనం తీసేదాకా ఇంకా తీయము. ఇంక ఇవన్నీ కూడా తీసేస్తున్నాము. ఇవి ఇట్లనే బయట అట్లనే గడపలయి ఇంకా అవన్నీ అయితే తీసేస్తున్నాము. బజార్లో అయితే పోతాయి, అవి ఒక 5 days వరకు ఉంటాయి కావచ్చు అంతే. కానీ ఈ గల్మలవి అవి అయితే ఉంటాయి అన్నట్టు దోర్నపాకులు. ఇవన్నీ అయితే తీసేస్తున్నాము. ఈరోజు ఈ పని పెట్టుకున్నాము. ఇప్పుడు టైం ఎంత 2 అవుతుంది. నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 2 అయింది. సో 2కి బయట పెట్టుడు అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఎందుకంటే ఇది మండే రోజు స్టార్ట్ చేసినాము. ఇంకా నెక్స్ట్ డే ఇంకా మంగళవారం అవుతుంది కదా, ఏ పని స్టార్ట్ చేయాలని కానీ మంగళవారం స్టార్ట్ చేయొద్దు అని ఒక సెంటిమెంట్ అన్నట్టు. ఇక అందుకోసమే ఇక సామాన్ అయితే ఈరోజు బయట పెడదాం, ఇంకా రేపు మొత్తం కడుగుదామని చెప్పేసి అనుకొని ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఈ పండుగ సంగతి ఏమో కానీ ఈ మల్లన్న పండుగకి అయితే ఎంత పని చేసినా ఇంకా తక్కువనే అనుకోరి. సో పని కుడతానే ఉంటుంది ఒకటి. ఇంకా వారం రోజుల ముందు స్టార్ట్ చేసినాం అనుకోరి ఇల్లు క్లీనింగ్. ఇంకా 3-4 days వరకు సామాన్ చదవడానికే టైం సరిపోతుంది. ఇంకా మళ్ళీ తర్వాత పువ్వులు తేవడము ఆ పని ఈ పని ఉంటూనే ఉంటుంది. సో పండుగ అయిపోయేదాకా ఇక అందుకోసమే ఇక కొంచెం ముందు మొదలు పెడితేనే బెటర్ అని చెప్పేసి ఇంకా నిన్న సండే రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ వీలు కాలేదు. ఇక పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇక అందుకోసమే ఈరోజు స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఎంత చేసినా కానీ ఒక్కోళ్ళతో మాత్రం అసలు కానే కాదు. సామాన్ తీయడానికి ఖచ్చితంగా ఒకళ్ళ సపోర్ట్ ఉండాల్సిందే. అందుకోసం ఈరోజు మా డాడీ కూడా ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇక సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కదా, ఇంకా సాయంత్రం వల్ల వచ్చేసరికి పని అయితే అంతా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. ఇంకెట్లుంటుందో ఏమో. ఈ అంగడంతా యూస్ అయితే భయపడకుర్రి. ఇదంతా నేనైతే ఇంకా మొన్నటి నుంచే చదువుదాం అనుకుంటున్నా. కానీ ఇక ఎట్లయినా ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసినాయి కదా, ఇక మళ్ళీ ఏంది డబ్బులు పని అని అట్లనే పెట్టేసిన. ఇంకా స్టిచ్చింగ్ చేస్తా కదా, ఆ బట్టలు అన్నీ కూడా అట్లా పెట్టేసిన. ఇంకా అవన్నీ అందుకే కొంచెం ఎప్పటికప్పుడు ఎదుర్కొంటేనే బెటర్. కానీ ఎట్లాగో తీస్తాం కదా అని కొంచెం బద్ధకం కొద్ది అట్లా చేసినట్టు. ఇక లేకపోతే చదువుకునేదాన్ని అప్పుడే. మళ్ళీ ఇప్పుడు అవన్నీ తీసి సామాన్లన్నీ అదిరి అవన్నీ మళ్ళీ ఎక్కడే పెట్టేసరికి ఇంకెట్లుంటుందో ఏమో. ఇక్కడనైతే నేను ఈ సామాన్ చదువుతూ ఉంటే ఇంకా మా డాడీ అయితే ఇంకా వేరే రూమ్లలో బూజు ఉంటుంది కదా, సో బూజు అయితే ఇంకా తీస్తుండు. ఇంకా 4 రూములు ఉన్నాయి, ఆ 4 రూములు కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా నేనైతే ఎక్కువ వీడియోస్లలో ఈ హాల్ ఒకటి ఎక్కువ చూపిస్తా, హాలు కిచెన్ అంతే. కానీ ఇంకా చేద్దాం ఒకటి హోమ్ టూర్ అడుగుతారు కదా అందరూ, సో హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. సో చెప్పుర్రి, చేయమంటే చేయడానికి ప్రయత్నిస్తా కామెంట్స్ని బట్టి, ఓకేనా. సో ఇప్పుడైతే ఈ రూమ్లో సామాన్ అయితే బయట పెట్టేసిన. అయినా పని చేసుకుంటూ వీడియోస్ తీయడం అంటే చాలా కష్టము అసలు. ఇంకా అది కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. అంటే మా డాడీకి వీడియోస్లో తీయడం ఇష్టం ఉండదని మీకు తెలిసిందే కదా. సో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడే ఇంట్లో వీడియో షూట్ చేసుకోవడం కానీ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇచ్చుకుంటా. ఇంకా మా డాడీ ఇంట్లో ఉన్నప్పుడైతే నేను ఏ వీడియోస్ అన్నట్టు. కానీ ఇప్పుడు తీయాలి తప్పది కాబట్టి తీస్తాను. ఎట్లనో అట్లా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత కొంచెం షూట్ చేసుకుంటా అన్నట్టు. ట్రైపాడ్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అసలు. ఎక్కడానో కిటికీలకో డోర్లకో దేనికో దానికి పెట్టేసి అడ్జస్ట్ చేసిన అన్నట్టు. అప్పుడు మనము ఇటువంటి కట్టం రావద్దు, ఎందుకంటే అందరి సపోర్ట్ ఉంటే తీయడానికి నాకైతే ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. మన సపోర్ట్ అన్న ఉంటే, తీసేవాళ్ళు ఉంటే ఇంకా మస్తుగా న్యాచురల్గా తీయడానికి నేను ఎక్కువ ఇష్టపడతా. కానీ మనకు లేరు కదా, ఇక అందుకోసమే ఇక ఇట్లా తీయాల్సి వస్తుంది వ్లాగ్స్. అనుకోవచ్చు ఇది కూడా తీసిన అవసరమా వీడియో అని, కానీ మన ఛానలే వ్లాగ్స్ ఛానల్ కాబట్టి సో నేను ఏం వర్క్ చేస్తున్నాను అదే కదా మీకు చూపించేది వీడియోలో. అందుకోసమే ఈ వీడియో అన్నట్టు.
సో ఇంకా ఫోటో ఫ్రేమ్లు అయితే ఇక చెప్పనవసరం లేదు. వీటిని చూసినప్పుడల్లా మా నాన్ననైతే అసలు ఎట్లా తిడతాడో తెలియదు. ఎందుకు అవన్నీ అసలు పందికు లేకో ఇల్లు నిండా పెట్టుకుంటాం. కానీ నాకు ఒకప్పుడు లేకుండే మా ఇంట్లో కూడా అసలు. సో నా మ్యారేజ్ అప్పుడు కూడా మీకు చాలాసార్లు చెప్పిన ఫోటో ఫ్రేమ్స్ అసలు రాలే. అంటే ఎట్లా అంటే రాధాకృష్ణుల ఫ్రేమ్స్ ఎక్కువ వచ్చినాయి. అవన్నీ ఏం చేసుకున్నాడో అర్థం కాలేదు. ఇక అందుకోసమే ఇంకా గోడలకి ఎట్టేసిన అన్నట్టు. సో మాయ అయితే రీసెంట్గా ఇప్పుడు ఈ మధ్య వేయించుకున్నా కానీ మాయ అయితే అసలు లేనే లేదు. అసలు చెప్పాలంటే ఇప్పటి వరకు మా మ్యారేజ్ ఫోటో కూడా ఒక్కడన్నా లేదు. సో ఎవరింట్లో చూస్తే మా పెళ్లి ఫోటోలు చూస్తే మాకు కూడా గట్ల ఇస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ నా లైఫ్లోనైతే ఇంతవరకు ఫోటో ఫ్రేమ్ అయితే ఎవరు అసలు ఫోటో ఫ్రేమ్ అసలు ఏది కూడా నేను గిఫ్ట్గా తీసుకోలేను ఇప్పటి వరకు. సో ఆ ఫ్రేమ్స్ కూడా నేను మా హస్బెండ్ కూడా అసలు ఫొటోస్ ఫ్రేమ్స్ అంటే అంతగా నాకు నచ్చది. బట్ నాకు ఇష్టం. సో మెమొరీ కోసం ఏదైనా కానీ ఇప్పుడు ఉన్నట్టు మళ్ళీ పిల్లలు పెద్దవరినాక అయినాక మళ్ళీ చిన్నతనం రమ్మంటే వస్తుందా, రాదు కదా. అందుకోసమే నేను మెమొరీలా ఎక్కువ ఉంచుకుంటా అన్నట్టు. సో అది నేను రిక్వెస్ట్తో నేను ఏం చేయించుకున్నా. సో ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా మెమొరీ లెక్క. ఇంకా అవన్నీ పెట్టేసిన కదా, ఇంకా అవన్నీ తీసేటప్పుడు మాత్రం ఎందుకు అవన్నీ ఇల్లు నిండా అని వరుతూ ఉండు. కానీ చెప్పాలంటే వాటి వెనుక బూజు ఎక్కువ ఉంటుంది కదా. సో మనం వాటి వెనుక ఇవ్వడం కాబట్టి సో అవి తీసేసరికి మొత్తం వాటి వెనుక బల్లిపతర. సో మళ్ళీ మా ఇంట్లో మెయిన్ ఏంటంటే బల్లెలు ఎక్కువ ఉంటాయి. సో అవి కూడా ఇట్లా చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవి. సో ఫోటో ఫ్రేమ్స్ వెనుక మంచిగా దాక్కుంటాయి అన్నట్టు. సో ఇంకా అవి తీసేసరికి ఒక్కొక్క బల్ల వెళ్తూ ఉంటే నాకేమో మస్తు భయం అవుతుంది. మొత్తము అవన్నీ తీసేసిన తర్వాత అసలు గోడ చూస్తే అమ్మ ఎంత ఫ్రీగా ఉంది, ఇంత ప్లేసు ఉన్నదా అని అనిపించింది నాకు ఒకటేసారి. అవన్నీ పెట్టేసరికి ఎట్లా అని అంటే ఇరుకుటంగా అనిపించేది అన్నట్టు. ఇంకా అవన్నీ అయితే తీస్తున్నా. ఇంకా పెట్టేటప్పుడు ఒరుడే, తీసేటప్పుడు ఒరుడే. ఇక కానీ చూస్తే మంచిగా ఉంటాయి కదా, ఇక అట్లా అంతే. ఇప్పుడు ఎవరి ఇంట్లోనైనా ఉంటున్నాయి ఫోటో ఫ్రేమ్స్, కానీ ఇక మా వాళ్ళకి ఏం నచ్చదు అట్లా. ఇంకా ఫైనల్గానైతే చూసిరు కదా, ఈ ఫ్లెక్స్ అయితే మా పెద్దోని బర్త్డే అప్పటిది. సో అది ఎన్నిసార్లు వారేసినా సరే నేను దాన్ని దొరకబట్టుకొని మరీ గోడకి ఎట్టేస్తున్నా, నాకు ఇష్టం అన్నట్టు. చూసిరు కదా బళ్ళు ఎట్లని ఎంత ఫ్రీ అయిపోయింది ప్లేస్ అయితే. ఇవన్నీ తీసిన తర్వాత ఈ సామాన్ అన్నీ ఇలా హాల్ ఎక్కువ మేమైతే ఎక్కువ యూజ్ చేయము, ఒక బట్టలకు అంతేగాని హాల్ ఎక్కువ పెట్టాము సామాను. ఇదంతానైతే పూజ అయితే తీస్తున్నా. అసలు వీక్లీ ఒకసారి నేను మొత్తం పూజ అయితే తీసేస్తా, వీక్లీ వన్స్ అయితే తీస్తా. కానీ ఈ మధ్య ఇక ఇప్పుడు ఇల్లు మొత్తం ఎట్లయినా చదురుడే కదా అని తీయలేను, కొంచెం బద్ధకం అన్నట్టు. ఇంక తీయాలంటే ఖచ్చితంగా తీస్తాం, కానీ ఎందుకులే అంటే అది అటే పోతుంది. ఇంకా మా టీవీ అయితేనా అది తెచ్చినామంటే ఇంతవరకు వాడిందే లేదు. తెచ్చి గిన్ని రోజులు అవుతుంది కానీ అసలు 2 నెలలు అవుతుంది. నా ఫోన్తో నచ్చింది టీవీ, కానీ ఫోన్ పాత పడ్డది, కానీ ఆ టీవీ అయితే ఇంకా కూడా వాడనలే. అసలు అది ఎట్లుందో తెలియదు, దాన్ని ఓపెన్ చేయలేదు. సో దాన్ని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా వీడియో చేసి మీ అందరికీ చూపెడదామంటే అది చూసురైతే లేదు. ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ చేయాలి. ఇంకా మస్తు పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ ఒకటి వెనుక ఒకటి చేస్తూ ఉండాలి. ఇంకా వీడియోస్ ముచ్చట కత్తనైతే తీయడం అయితే అసలు తీస్తాను కానీ ఎడిటింగ్ చేసి పెట్టడానికి వీలైతలేదు. ఇక ఈ పని ఎక్కువ అవుతుంది. సో దీనికి కొంచెం టైం తీసుకొని ఇంకా ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తాను. ఫుల్ వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్, లైక్ చేయరి. మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది కదా. సో లాంగ్ వీడియోస్ అనేటివి నాకు ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఆటో వీడియోస్ అయితే నువ్వు కూడా అయిపోయింది, కానీ ఇంకా ఈ రూమ్ ఉంది. ఈ రూమ్ అయితే ఇంకా అవి ఇంట్లో ఫొటోస్ ఉన్నాయి, ఇవి తీసేసి ఇంకా ఇవి మంచాలు ఇవన్నీ అయితే తీసేయాలి. చూసిరు కదా ఈ చెత్త అంతా ఎప్పుడైతుందో ఏమో. ఈ చేసుడు తక్కువ ఉంది, అనుకోండి ఎక్కువ ఉంది కదా. ఈ సామాన్ అన్నీ అయితే బయట పెట్టేసినాం. యూత్ ఒకటే రూమ్ కొట్టింది కానీ కొంచెం తీసిన అన్నట్టు వీడియో అంతే వీలు కాక. మొత్తం ఉన్న సామాన్ అన్నీ ఇవే. అందులో కొన్ని పెట్టేసరికి అసలు ఏరే పర్లేదు, కానీ అన్నీ ఒకసారి గివ్వేనా అనిపిస్తుంది. మరి అవేందో కానీ ఇంట్లో పెట్టేసరికి ఏమో ఎక్కువ కనబడతాయి. ఇంకా ఇప్పుడైతే బంగ్లా పైన అయితే మొత్తం నూకేసినాం. మొత్తం ఇది కూడా అడగాలి కాబట్టి సో మాకు సామాన్ అయితే అంతగానే మేము ఉంటాయి పైన. ఇవైతే కొన్ని పనికిరాని అని చెప్పేసి అట్లా పెట్టినా కానీ అవి కూడా ఎదరాలి. ఇదైతే కింది సజ్జ, పోటుకాయ అంటాం మేము. సో మా బంగ్లాకి కింది సజ్జ ఉంటుంది అన్నట్టు చిన్నది. సో పైన అంతానైతే నూకేసిన ఇప్పటిదాకా. ఇప్పుడైతే ఇది నూకాలి. కొన్ని ఏమన్నా సామాన్లు ఎక్కువ యూజ్ చేయని ఏమన్నా ఉంటే దీని కింద పెడతామన్నట్టు. ఇప్పుడు అందరు రేకులు అవి వేసుకుంటారు కానీ సో మాకైతే ఇది కొంచెం పెద్దగానే ఉంది. దీని మీద కూడా ఏమన్నా సామాన్ ఉంటే పెట్టుకోవచ్చు.
సో ఏమన్నా ఉంటాయి కదా పనికిరాని అవి ఇక్కడ పెడతాము. అయినా మనం చదివినప్పుడల్లా ఎంతో అంత కసిరి వెళ్తూనే ఉంటుంది నూకినప్పుడల్లా. సో ఇలా ఎదిరి రేపు ఎదిరికి వెళ్తుంది కొత్తది. అయితే నూకేటప్పుడు మేమైతే ఎప్పుడో ఎన్నుకట్ట పెట్టినాయి కుండలు ఉంటాయి కదా, సో పెద్ద పెద్ద కుండలు అవన్నీ కూడా ఇక్కడ పెడతాం అన్నట్టు. అవి ఎప్పటియో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అట్లనే ఉన్నాయి అవి. ఇక ఆ కుండలు అవన్నీ అయితే దానికైతే అవి తీసేటప్పుడు ఒక భయం, దాని కింద ఏమన్నా ఉందా ఏందని టెన్షన్ కొద్దిగా ఇస్తా అన్నట్టు. సో చిన్న బురిగిల్ లాంటివి సో అవి ఉన్నాయి, సో ఇవి ఉన్నాయి, అన్ని పాతకాలపు అన్నీ ఇట్లాంటి ప్లేస్లోనే కనబడతాయి. నాకైతే దీని కింద దిగినప్పుడు మస్తు అనిపిస్తుంది. మొత్తం వ్యూ అయితే సూపర్ ఉంటుంది. చిన్నప్పుడు అయితే దిగడానికే భయపడేదాన్ని. దిగేసరికి మొత్తం కళ్ళు ఎదురున్నట్టు అయిపోవు, సో టెన్షన్తో. కానీ ఇప్పుడైతే ఇంకా అలవాటు అయిపోయింది. సో ఇంక చీరల తట్లు అవన్నీ ఏమున్నా సో పొలానికి సంబంధించిన ఏమన్నా ఉంటే అవన్నీ ఇక్కడ పెట్టేసి ఇది అయితే ఎంత సాపు చేసినా ఇంకా కాస్త వెళ్తూనే ఉంటుంది నూకిన కొద్దీ. ఇవాళ ఎదిరి రేపు ఎదిరితే మళ్ళీ ఇంకెక్కువ వెళ్తూనే ఉంటుంది. సో అదేందో కానీ ఇంట్లో కూడా అంతే. ఇగో ఇదైతే ఎడ్ల నాగలి ఇది. సో ఎడ్లది దాని పేరేమో అంటారు. సో అది ఇవైతే గుణ పెంకలు. సో అట్లాంటివి అయితే మస్తు ఉండే నేను చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు అవన్నీ ఎడవేనియో ఏమో తెలియదు. సో ఫైనల్గానైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అయితే ఈ పని కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు అయితే మొత్తం ఇదంతా వాటర్ పట్టేసేయాలి. సో అది కూడా నెక్స్ట్ వ్లాగ్లోనైతే కంటిన్యూ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయాలి. సో షార్ట్స్కి అయితే టైం ఉంటుంది కానీ లాంగ్ వీడియోస్ అయితే పెడతా. ఓకేనా, ఈ వీడియో ఎట్లుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరి. సో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. అంతలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.